హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. దీపావళి డెకరేషన్లో భాగంగా మన ఇంట్లో మన పిల్లలు క్రాఫ్ట్ వర్క్ చేస్తుంటారు కదా, ఆ వస్తువులను యూజ్ చేస్తూ దీపావళికి మన ఇంటిని అందంగా ఎలా అలంకరించుకోవాలో చూద్దాము. ఎలా చేయాలో చూసే ముందు మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి దీపాలు రెడీ చేయడానికి ఇలాంటి గోల్డ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఒక పేపర్ వచ్చి 3 రూపీస్ పడుతుంది. ఇలాంటి పేపర్ తీసుకొని 1 సెంటీమీటర్ విడ్త్తో మనము విసనకర్రలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా 1 సెంటీమీటర్ విడ్త్తో కరెక్ట్గా మనము రెండు వైపులా కూడా తేడా లేకుండా 1 సెంటీమీటరే ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు గమనించారంటే ఫస్ట్ ఫ్లీట్ రెడీ అయిపోయింది. ఇదే విధంగా పేపర్నంతా మనము ఫోల్డ్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో రావాలండి, అప్పుడే అందంగా రెడీ అవుతుంది. మనము ఇలా ఒకే సైజు చేయలేమనుకుంటే 1 సెంటీమీటర్ మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు. అంతా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలైతే ఇంకా ఎంతో ఉత్సాహంగా వీటిల్ని చేసేస్తారు. వాళ్ళకి మనం చెప్పామంటే ఇలా చేయమని. పేపర్ అంతా కూడా చక్కగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నార్మల్ కలర్ పేపర్తో కూడా చేయొచ్చు, కానీ అవి అంత లుక్ రాలేదు. అవి కూడా చేసి చూశాను. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. నైట్ టైమ్స్ అయితే ఎక్కడైనా ప్లెయిన్ గోడకు అంటించుకున్నామంటే చాలా బాగుంటుంది. వీటిల్ని మనము జాగ్రత్తగా ఎత్తిపెట్టామంటే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చండి. ఫోల్డ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా అంతా రెడీ అయ్యాక ఇలా ఉంది. పేపర్ ఫ్యాన్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న పేపర్ని మధ్యలోకి మళ్ళీ మడవాలి. ఇలా మడిచినప్పుడు ఇలా ఉంటుంది. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ రెండు ఎడ్జెస్ని కలుపుతూ మనము హాట్ గ్లూగన్తో కానీ లేదా ఫెవికాల్తో కానీ అంటించుకోవాలి. గ్లూగన్తో అంటించిన తర్వాత ఈ షేప్లో ఉంది. ఇలా రెడీ అయిన మన పేపర్ ఫ్యాన్ని ఒక లీఫ్ ఆకారంలో కట్ చేసుకుందాము. అన్నీ ఒకే షేప్లో రావాలి కదా, దానికోసం మనము ఒక న్యూస్ పేపర్ పైన డ్రా చేసుకొని కట్ చేసుకుందాము. ఫెవికాల్ అంటించితే కొద్దిగా టైం తీసుకుంటుంది ఆరడానికి. గ్లూగన్ అయితే తొందరగా ఆరిపోతుంది. అంతే తేడా. ఏది మీకు అవైలబిలిటీ ఉంటే దాంతో ఇది ప్రిపేర్ చేసుకోండి. మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పేపర్ ఫ్యాన్ని మంచి షేప్ వచ్చేటట్లు కట్ చేసుకుందాము. ఇక్కడ నేను స్కేల్తో కొలిచినప్పుడు 6 ఇంచెస్ వచ్చింది. మనకు నచ్చిన ఆకారం అంటే నేను ఇక్కడైతే ఫ్లవర్ పెటల్ లాగా కావాలనేసి ఆ విధంగా కట్ చేస్తున్నాను. 6 ఇంచెస్, అలాగే సైడ్స్ వచ్చి 3 ఇంచెస్ పెట్టి డ్రా చేస్తున్నాను. అదేవిధంగా డ్రా చేసిన పేపర్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము
మనం డ్రా చేసిన పేపర్ కట్ చేస్తే ఇలా వచ్చింది. దీన్ని మనము ప్రిపేర్ చేసుకున్న పేపర్ ఫ్యాన్ పైన పెట్టి ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం మనము స్కెచ్ పెన్ యూజ్ చేస్తే సరిపోతుందండి. మనము పేపర్ని కొద్దిగా ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్స్ అంతా కొద్దిగా ప్లెయిన్గా వచ్చేటట్లు తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు, లేదంటే సరైన షేప్ రాదు. కొద్దిగా లాగిపెట్టి కట్ చేసామంటే మనం అనుకున్న ఫ్లవర్ పెటల్ లాగా షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో కట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్లో గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ మనము ఒక పేపర్ ఫోల్డ్ చేసుకొని అంటించుకుందాము. మనం ఇందాక కట్ చేసినప్పుడు సైడ్స్ వచ్చాయి కదా, ఆ పేపర్లోంచి చిన్న ముక్క తీసుకొని గమ్తో అంటించేస్తే సరిగ్గా సరిపోతుంది. దీనిపైనే మనము టీ లైట్ కూడా పెట్టుకుంటాము, దానికి అనువుగా కూడా ఉంటుంది ఈ ప్లెయిన్గా పేపర్ అంటించడం వల్ల. ఈ పేపర్ని అలా స్టిక్ చేసేద్దాం. ఇప్పుడు మనము గోడకు అంటించుకోవడానికి వెనక వైపు ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఈ పెటల్స్కి అంటించేసామంటే మనకు చక్కగా ఫిక్స్ అవుతుంది గోడకి. డైరెక్ట్గా ఫోల్డ్ చేసిన పేపర్ని అంటించామంటే చక్కగా అంటుకోదండి. ఇలా మనం కార్డ్బోర్డుకి కొద్దిగా గమ్ యాడ్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసామంటే చక్కగా అంటుకుండేస్తుంది. ఇలా నీట్గా అంటించేసేయాలి. ఇది బాగా స్టిక్ అయిన తర్వాత దీనికి కార్పెంటర్ టేప్ అంటించామంటే గోడకు నీట్గా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాటరీతో వెలిగే టీ లైట్ తీసుకొని దానికి గోల్డ్ కలర్ టేప్ అంటిస్తున్నానండి. ప్లెయిన్గా ఉంటే సరిగ్గా సెట్ అవ్వదనేసి. ఇలా నీట్గా అంటించిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పెటల్కి అంటించుకోవాలి. దానికోసము డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, దాన్ని చిన్న ముక్క కట్ చేసి టీ లైట్కి అంటించుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పెటల్కి అంటించుకుంటే సరిపోతుంది. టీ లైట్కి టేప్ అంటించి పైనుండే ఎల్లో కలర్ పేపర్ని తీసేసి కొద్దిగా ప్రెస్ చేస్తూ అంటించుకోవాలి. అప్పుడు చక్కగా ఫిక్స్ అవుతుంది. ఏమి ఊడిపోతుందనే భయం ఏం అక్కర్లేదండి, నీట్గానే ఉంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పెటల్స్ని మనము స్టోర్ చేసుకొని కూడా మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు చూసారు కదా, నేను స్విచ్ ఆన్ చేశాను, ఎంత బాగుందో. ఇప్పుడు వెనక వైపు మనము గోడకు అంటించుకోవడానికి వీలుగా కార్పెంటర్ టేప్ని యూజ్ చేస్తున్నాను. ఈ టేప్ యూజ్ చేయడం వల్ల గోడకు ఎలాంటి మరక పడదు, అలాగే మనం వేసిన పెయింట్ కూడా ఊడరాదండి. ఈజీగా కూడా మనము రిమూవ్ చేసుకోవచ్చు. వెనక వైపు చూస్తే ఇలా ఉంటుంది. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను గోడకు అంటిస్తున్నాను. ప్లెయిన్గా ఉండే గోడకు అంటించామంటే చాలా బాగుంటుంది. ఈ లైట్స్ ఆన్ చేసినప్పుడు నాకైతే మరీ చూడాలనిపించింది, అంత అందంగా ఉన్నాయండి. మీరు మీకు నచ్చిన షేప్లో అంటించుకోవచ్చు. వీటిల్నే మనము హ్యాంగింగ్ దియాస్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, వీటికే ఒక దారం అంటించి ఎలాడదీసామంటే గాల్లో అలా వేలాడుతూ చక్కగా వెలుగుతాయి, ఎంతో అందంగా ఉంటాయి. మనకు టెర్రస్ గార్డెన్ అది ఉన్నట్టయితే అలా హ్యాంగ్ చేసామంటే చాలా అందంగా ఉంటాయండి. ఈ వీడియో అయితే నా ఓన్ కాదండి, నేను చూసి చేసిందే. నాకు చాలా నచ్చిందండి, అందుకే మీకు కూడా యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.